హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, మనకి తెలంగాణలో టీజీఈఏపీ సెట్ 2026 అయితే కంప్లీట్ అయిపోయింది. సో, బైపీసీ వాళ్ళకి సంబంధించి మీకు తెలుసు ఏమేం కోర్సెస్ మనము త్రూ ఈఏపీ సెట్ ర్యాంక్ ద్వారా సీట్లు తీసుకోవచ్చు అనేది. ఒక్కసారి అయినా కూడా మళ్ళీ ఇక్కడ చూద్దాము. సో, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీ ఎవరైతే రాశారో ఎగ్జాము టీజీఈఏపీ సెట్, సో వాళ్ళు ఈ కోర్సెస్ అయితే తీసుకునే అవకాశం ఉంది. బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బైపీసీ వాళ్ళకి, అండ్ ఇది ఎంపీసీ వాళ్ళకి కూడా ఉంటుంది. అండ్ బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఇది కూడా ఎంపీసీ వాళ్ళకు ఉంటుంది. సరే, ఎంపీసీ వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే బైపీసీ వాళ్ళ గురించి మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్ అనిమల్ హస్బెండరీ, అంటే వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ అనమాట. సో, దాని తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, ఓకే, బిఎఫ్ఎస్సి. తర్వాత బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి మనకి బీ ఫార్మసీ, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ, ఓకే. నెక్స్ట్ బీటెక్ బయోటెక్నాలజీ. తర్వాత ఫార్మ్ డి, అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. సో, ఈ విధంగా మనకి ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. అయితే మరి వీటన్నిటికీ సింగిల్ కౌన్సిలింగ్ ఉంటుందా అని అంటే సింగిల్ కౌన్సిలింగ్ ఉండదు. డిఫరెంట్ కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయి. కాబట్టి అవి ఎప్పుడు ఏ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది ఏంటి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ఉండాలి. సో, అట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. కంప్లీట్గా మనకి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి, ఓకే. అయితే ఈ విధంగా మనము ఇప్పుడు ఈ కోర్సులన్నిటికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో చూద్దాము. ప్రస్తుతానికైతే మనకు ఒక అప్డేట్ వచ్చింది. సో, వెటర్నరీ కోర్సులకు సపరేట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో, ఇక ముందు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కోర్సులకే ఉమ్మడిగా ఉంటుంది, ఓకే. ఇంతకుముందు అన్నిటికీ కలిపి ఉండేదన్నమాట. అన్నిటికీ ఇన్ ద సెన్స్ అగ్రికల్చరు, హార్టికల్చరు, వెటర్నరీ సైన్స్ వీటన్నిటికి కలిపి ఒక కౌన్సిలింగ్ ఉండేదన్నమాట. దానికి సింగిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని కంప్లీట్గా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఆప్షన్స్ పెట్టుకోవడం ఇట్లాంటి ప్రొసీజర్ అంతా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటనంటే మీకు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ మాత్రమే కంబైన్డ్గా ఉంటుంది. బట్ వెటర్నరీ సైన్స్కి మాత్రం సపరేట్గా ఉంటుందని చెప్పేసి ఈ న్యూస్ ప్రకారంగా మనకు తెలుస్తుందన్నమాట. సో, ఒకసారి డీటెయిల్స్ ఏందనేది కూడా చూద్దాము. సో, తెలంగాణలో 26-27 విద్యా సంవత్సరం నుంచి వెటర్నరీ సైన్స్ కోర్సెస్లో ప్రవేశాలకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాలని పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. వెబ్సైట్ ఫలితాలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రంలో మొదటి నుంచి వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య, అంటే అగ్రికల్చరు, హార్టికల్చరు అండ్ వెటర్నరీ సైన్స్ కాలేజెస్లో నిర్వహించే బీఎస్సీ అగ్రికల్చరు, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీవీఎస్సీ కోర్సుల సీట్ల కోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉమ్మడిగా ప్రవేశాలు జరుగుతున్నాయి. సో, అగ్రి యూనివర్సిటీయే ఉమ్మడి నోటిఫికేషన్ వెలువరించి కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఇందులో మిగిలిన వాటికంటే పశు వైద్య కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మొదటి విడత పశు వైద్య కోర్సుల కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని సీట్ల భర్తీ అయిన తర్వాతే మళ్ళీ వెటర్నరీ కౌన్సిలింగ్కు అవకాశం వస్తుంది. సో, మూడో విడత కౌన్సిలింగ్లోనూ జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ, పీహెచ్డీతో పాటు పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలను సత్వరమే భర్తీ చేసి తరగతులను ప్రారంభించేందుకు వీలుగా ప్రత్యేక కౌన్సిలింగ్ కోసం పశు వైద్య వర్సిటీ కోరగా ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఇకపై అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ప్రవేశాలు విడిగా జరగనున్నాయి, ఓకే. సో, వెటర్నరీ సైన్స్కి సపరేట్ నోటిఫికేషను, సపరేట్ రిజిస్ట్రేషను, సపరేట్ కౌన్సిలింగ్ ఇవన్నీ జరుగుతాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎవరైతే వీటి కోసం ట్రై చేస్తున్నారో. సో, ఇదే కాకుండా మనకి నీట్కి సంబంధించిన కౌన్సిలింగ్ గైడెన్సు, తర్వాత మనకి ఆయుష్ కోర్సెస్కి సంబంధించినటువంటి గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, కింద కనిపిస్తున్నటువంటి అడ్రస్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు, లేదంటే ఆఫీస్కి మీరు డైరెక్ట్గా విజిట్ కూడా చేయొచ్చు. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.